జై దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ రోజు మీకు టాపిక్ వచ్చేసి ఎవరైతే ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నారో వాళ్ళ కోసం అనమాట. సో ఏంటంటే ట్రైనింగ్ సెంటర్లో మీకు స్మార్ట్ ఫోన్ అనేది ఎలా ఉంటుందా ఉండదని. సో మీరైతే స్మార్ట్ ఫోన్ క్యారీ చేయండి. క్యారీ చేసినా మీరు మీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏదైతే మీ స్మార్ట్ ఫోన్ ఉందో స్మార్ట్ ఫోన్ అనేది వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. సో డిపాజిట్ చేసుకున్న తర్వాత మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 9 o'clock ఇస్తారు అండ్ ఈవినింగ్ 6 o'clock మళ్ళీ తిరిగి మీ దగ్గర నుంచి మీ స్మార్ట్ ఫోన్ తీసుకుని డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ ఫ్యామిలీతో మాట్లాడుకోవాలి అనుకుంటే మీకు ఓన్లీ సండేస్ మాత్రమే అవుతుంది ట్రైనింగ్ పీరియడ్లో. లేదన్నా మేము మా ఫ్యామిలీతో మాట్లాడాలి, మాకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు చిన్న ఫోన్ ఉంటాయి కదా, సో కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి క్యారీ చేయండి. బట్ అవి మీరు క్యారీ చేసి యూజ్ చేయొచ్చు, బట్ అది ఎవరికి తెలియకూడదు. ఫర్ సపోజ్ కానీ ఒకవేళ కానీ ఎవరైనా దాన్ని చూస్తే మాత్రం మీకు విపరీతమైన పనిష్మెంట్లు ఇస్తారు. అవి మీరు అసలు తట్టుకోలేరు, ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి పనిష్మెంట్లు అనేవి చాలా ఎక్కువ ఇస్తారు. సో అందువల్ల ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే నేనైతే మాత్రం నా ట్రైనింగ్ సెంటర్లో నా ట్రైనింగ్ టైంలో నేనైతే అసలు చిన్న ఫోన్ అనేది కీప్యాడ్ కూడా అసలు యూజ్ చేసేవాడిని కాదు. సండే ఇస్తే సండే పేరెంట్స్తో మాట్లాడుకునేవాడిని, సండే మళ్ళీ ఈవినింగ్ అనేది స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని డిపాజిట్ చేసేవాడిని. సో మీరైతే మీకున్న కన్వీనియంట్ బట్టి మీరు ఆలోచించుకోండి, కీప్యాడ్ ఫోన్ అనేది పట్టుకొని రావాలా వద్దా అని. స్మార్ట్ ఫోన్ అయితే క్యారీ చేయండి, బట్ అదైతే మీకు మాత్రం ఎవ్రీ సండే మార్నింగ్ ఇస్తారు అండ్ ఈవినింగ్ మళ్ళీ తిరిగి దాన్ని డిపాజిట్ చేసేస్తారు. మీరు దాన్ని స్మార్ట్ ఫోన్ దాచి వాడాలనుకుంటే చాలా కష్టం. ఒకవేళ మీరు దొరికిపోతే మాత్రం విపరీతమైన పనిష్మెంట్లు ఉంటాయి, మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అందువల్ల ఏంటంటే అది మీ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. సో ఇదనమాట ఈరోజు మన టాపిక్. సో ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళబోతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.